ఓపెన్ చేశారా? చూడండి, మ్యాక్సిమైజ్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేశారు. సో బై మిస్టేక్లో మీరు ఏం చేస్తారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్ని మనం ఆల్ ఫీల్డ్స్ చేంజ్ చేయలేం. ఎగ్జాంపుల్ అమౌంట్ 1000 రూపీస్ అనుకుందాం, మీరు 10,000 ఇచ్చేశారు. సో ఆ డాక్యుమెంట్ని ఏం చేస్తాం, మనము పోస్ట్ చేస్తాం. సో పోస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని చేంజ్ చేయలేం. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసామంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఒక ట్రాన్సాక్షన్ మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ని మనం మళ్ళీ చేంజెస్ చేయగలమా? యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ ఆర్ యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ? నో, ఛాన్స్ లేదు. సో ఏం చేస్తాం, అందువల్ల ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. అంటే డెబిట్ రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేసాం, అది రాంగ్ ఎంట్రీ ఎగ్జాంపుల్. సో ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. ఆపోజిట్గా ఏమవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇలా చేయటాన్ని ఏమంటారంటే రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. సో ఎస్ఏపిలో మేజర్గా 2 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ అనేవి ఉపయోగిస్తారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, దాన్ని రివర్స్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. నెక్స్ట్ మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే ఒక 10 డాక్యుమెంట్స్ లేదంటే ఒక 100 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయి, అవన్నీ ఎట్ ఏ టైం రివర్స్ చేస్తారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తాము. మాస్ రివర్స్ అంటే ఎండ్ యూజర్ టీంలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ చేశారు, టోటల్గా 1000 ఉన్నాయి. ఆడిట్ టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఆడిట్ టీం అని ఒక టీం ఉంటుంది సపరేట్గా, మీరు పోస్ట్ చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా ట్రాక్ చేస్తాడు కరెక్ట్గా ఉందా లేదని. సో ఆడిట్ టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఒక 1000 డాక్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేశారు, అవన్నీ ఎట్ ఏ టైం రివర్స్ చేయాలి. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే మీరు రైట్ ఎంట్రీని రివర్స్ చేశారు అంటే క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తారు. దీన్ని రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్ మీరు తప్పుగా పోస్ట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఎటువంటి మిస్టేక్స్ వల్ల డాక్యుమెంట్స్ అనేవి మీరు ఎండ్ యూజర్ ఎటువంటి మిస్టేక్ చేస్తుంటారు రెగ్యులర్గా? అమౌంట్ రాంగ్ ఇవ్వచ్చు, బిజినెస్ ఏరియా రాంగ్ ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ రాంగ్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ రాంగ్ ఇవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. క్లియర్ కదా? చూద్దాం. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ యూ కెన్ రివర్స్ ఇట్ అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్. మీరు తప్పుగా పోస్ట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ని కూడా మీరు రివర్స్ చేయొచ్చు. డెలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఎస్ఐపిలో. అలాగే చేంజెస్ ఆల్ ఫీల్డ్స్ చేంజెస్ చేయగలమా? నో, యాక్సెస్ ఉండదు, ఎవరికి ఉండదు. సెక్యూరిటీ అనమాట, ఎస్ఐపి అంటే అంతా సెక్యూరిటీ ఉంటుంది, మీరు ఏది చేసినా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ అవుతుంది. కాబట్టి మీరు చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి డిలీట్ చేయలేము. రాంగ్ రివర్స్ చేయాలి, లేదంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసుకోవాలి, అంతే. కాబట్టి డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఎస్ఏపిలో ఉంది. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకన్నా ఇంపార్టెంట్. ఇందువల్ల కన్సల్టెంట్ అనేవాడు ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తాడు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. సో ఫస్ట్, సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ యూ కెన్ రివర్స్ ఇట్ అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్. అర్థమైందా? అది డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ డిలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు డిలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత సిస్టమ్ అనేది డిలీట్ చేయడానికి అలౌ చేయదు. ఇట్స్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ
సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ డూ ఎనీ మిస్టేక్, అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమన్నా మిస్టేక్ చేస్తే సిస్టమ్ కెనాట్ ఎడిట్ అండ్ ఎడిట్ చేయడానికి కూడా ఛాన్సెస్ లేదు. కొన్ని ఫీల్డ్సే ఉంటాయి, 1 or 2 ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ పర్పస్ యూ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్. యూ కెన్ కరెక్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్, మీరు డెలీట్ చేయాలన్నా లేదంటే ఎడిట్ చేయాలన్నా ఈ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, యూ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ అండ్ యూ కెన్ పోస్ట్ ది కరెక్ట్ ఎంట్రీ. రివర్స్ చేస్తారు. డెబిట్ని క్రెడిట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డెబిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తాం, క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా 1 more ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ. టెక్స్ట్ ఫీల్డ్, అసైన్మెంట్ ఫీల్డ్ అండ్ వ్యాలిడేట్, ఈ 3 మాత్రమే చేంజెస్ చేయడానికి ఛాన్స్ ఉంది ఒక డాక్యుమెంట్లో. రిమైనింగ్ ఏమీ చేయడానికి ఛాన్స్ లేదు. క్లియరా? క్లియరా కదా? క్లియర్ కదా? ఇదన్నమాట. సో డాక్యుమెంట్ రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంది, అంతేకాని మనం ఎడిట్ చేయలేం, చేంజెస్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. డౌన్కి వెళ్ళండి. చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we never change anything. We can change only టెక్స్ట్ ఫీల్డ్స్ ఓన్లీ. టెక్స్ట్ ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం, అన్ని చేంజెస్ చేయలేం. If you want to change document related information, you must reverse the document entry. మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే రివర్స్ చేస్తారు, అది క్యాన్సిల్ చేసుకుని 1 more ఎంట్రీ ఫ్రెష్గా పోస్ట్ చేసుకోవడమే, అంతకుమించి వేరే ఛాన్స్ లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఎండ్ యూజర్ ఎటువంటి మిస్టేక్ చేస్తాడు అనేది కొన్ని కాన్ఫిగరేషన్ చేద్దాం. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఒకటి అక్కడ యాడ్ చేసుకోండి, డిఫైన్ రివర్సల్ రీజన్ కోడ్స్. డిఫైన్ రివర్సల్ రీజన్ కోడ్స్ ఇవి క్రియేట్ చేయాలి. మీ క్లయింట్ చెప్తారు మీకు. ఇప్పుడు క్లయింట్ అనేవాళ్ళు, క్లయింట్ దగ్గర ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు, మీరు బ్యాక్ ఎండ్లో ఉంటారు. సో ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్ చేస్తాడు మన కంపెనీలో అనేది క్లయింట్ చెప్తాడు మీకు. సో అప్పుడు ఏం చేయాలి, మీరు క్లయింట్ తోటి కాంటాక్ట్ చేసి ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్ అన్ని గ్యాదర్ చేసి అవన్నీ ఎస్ఏపిలో మ్యాప్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎండ్ యూజర్ మిస్టేక్స్ ఏమేమి చేస్తాడు అనేవి మనం ఇక్కడ గ్యాదర్ చేద్దాం. ఫస్ట్ చూడండి, డిఫైన్ రివర్సల్ రీజన్ కోడ్స్. ఈ కోడ్స్ అనేవి కొన్ని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, ఎస్పిఆర్ఓ ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఈసీసీలో చేసిన, S4 HANAలో చేసిన ఈ కాన్సెప్ట్ అంతా కూడా సేమ్ టు సేమ్. మీరు S4 HANAలో చేసినా కూడా ఇలానే ఉంటుంది, ఏమీ చేంజెస్ ఉండదు, 0 చేంజెస్. S4 HANA సర్వర్ కూడా ఇంతే. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఎవరైనా మ్యూట్లోకి వెళ్ళండి సార్. పశుపత్ ఎవరైనా ఎస్పిఆర్ఓ ఇచ్చి ఎంటర్ చేయండి, తర్వాత ఐఎంజి ఇవ్వండి. ఎస్పిఆర్ఓ ఎంటర్, ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఎక్కడ ఉంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మీరు న్యూ అది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్లో అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ రివర్సల్స్ ఏమేమి మిస్టేక్ చేస్తారు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీ క్లయింట్ చెప్తారు మీకు,
న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ చూడండి. ఎగ్జాంపుల్, యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఎగ్జాంపుల్ P1 ఇవ్వండి. P1 ఏమిద్దాము? టెక్స్ట్ ఇవ్వండి. P1 అంటే ఓకే. పోస్టింగ్ డేట్ రాంగ్. ఇదొక మిస్టేక్ చేస్తాడు. P1 పోస్టింగ్ డేట్ రాంగ్. P2 you can set up any 2 digits. It may be numerical or it may be alphabet. P1 P2 P3 తీసుకుంటున్నాను. మీరు A1 A2 A3 తీసుకోవచ్చు. S1 S2 S3 తీసుకోవచ్చు, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. P1 P2 టెక్స్ట్ కోడ్ ట్యాక్స్ కోడ్ రాంగ్. P3 డాక్యుమెంట్ డేట్ రాంగ్. డాక్యుమెంట్ డేట్ రాంగ్. P4 vendor or customer wrong. లక్ష్మి ఎవరండి? అన్మ్యూట్లోకి ఎందుకు వస్తున్నారు ఆయన? లక్ష్మణుడు ఎవరైనా మళ్ళీ లెఫ్ట్ అవుతున్నారు అడిగినప్పుడు. మీరు క్లాస్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? పసుపుల ఇచ్చారు. P4 ఇచ్చారా? P4 ఏమి ఇచ్చారు? వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్. P5 పేమెంట్ రాంగ్. P6 పారామీటర్ రాంగ్. P7 GL అకౌంట్ రాంగ్. P8 కరెన్సీ రాంగ్. ఇవి తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ P9 డాక్యుమెంట్ డేట్ రాంగ్ ఇచ్చామా? డాక్యుమెంట్ రాంగ్ ఇవ్వలేదా? P9 ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చారు సార్ డాక్యుమెంట్ డేట్ రాంగ్. డాక్యుమెంట్ డేట్ రాంగ్ ఇచ్చామా? అసైన్మెంట్ ఫీల్డ్ రాంగ్. P9 అసైన్మెంట్ ఫీల్డ్ రాంగ్. ఇట్లా. సో ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్ అన్నమాట. ఓకే, సేవ్ చేయండి. సేవ్. సో ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్ అన్ని కూడా మీరు గ్యాదర్ చేశారు యాజ్ వెల్ యాజ్ సేవ్ చేసేసారు. కంటిన్యూ చేశారా? కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. షీట్ ఓపెన్ చేయండి. షీట్లో ఉందా? రాంగ్ ఎంట్రీ ఉందా? ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, జిఎల్ పోస్టింగ్. టీ కోడ్ ఏంటి? ఫస్ట్ ఓపెన్ చేయండి. OBA7కి వెళ్ళిన ఫస్ట్ OBA7కి వెళ్ళి డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 01 ఉండాలి అక్కడ. అది ఉంటేనే మనకి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. OBA7 డాక్యుమెంట్ టైప్ ట్రాన్సాక్షన్ కోడ్ OBA7. పొజిషన్కి వెళ్ళండి. AB తీసుకోండి. ఏబి ఆల్రెడీ సెకండ్ లైన్లో ఉంది. డబుల్ క్లిక్ చేయండి ఏబి పైన. ఇక్కడ 01 ఉందో చూసుకోండి. ఓకేనా? 01 ఉంటే మీకు 01 ఉండాలి. 01 ఉంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. సారీ, షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఏం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము? చూడండి, అది కాదు. ఫస్ట్ ఎంట్రీ చెక్ చేద్దాం. అది రివర్స్ చేయడానికి తర్వాత చూడండి. జిఎల్ పోస్టింగ్ F-02 సింగిల్ FB50 సింగిల్ స్క్రీన్ F-02 డబుల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. యాక్చువల్గా మనం ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? ఇది కరెక్ట్ ఎంట్రీ. సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ. అర్థమైందా? ఇది కరెక్ట్ ఎంట్రీ. సో దీని ఏమైంది? బట్ బై మిస్టేక్ లో మనం ఏం చేస్తున్నాం? రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ కింద కనిపిస్తుంది చూడండి. రాంగ్ ఎంట్రీ అది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయాలి. కానీ ఏం చేస్తాం ఇక్కడ? బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి. FB50కి వెళ్ళండి. FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
ఇచ్చారా? రెంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ ఇవ్వాలి కానీ రాంగ్ ఎంట్రీ ఇస్తున్నాను. రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి ఫస్ట్. రెంట్ అకౌంట్ కాదు, బ్యాంక్ ఇవ్వాలి. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం మనం. డెబిట్ చేయండి 10,000. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము, రెంట్ అకౌంట్ ఇస్తాను ఇప్పుడు. క్రెడిట్, ఎంటర్ చేయండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఎందుకు అడుగుతుంది మీకు? ఇవన్నీ మీరు ఆప్షన్లో పెట్టారా? ఓ పని చేద్దాం, టైం సేవ్ అవుతుంది మనకి. ఓ పని చేయండి, న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. ఇవన్నీ రిక్వైర్డ్ ఆప్షన్లో పెట్టేద్దాం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. టైం సేవ్ అవుతుంది మనకి. వెళ్ళండి. OBD4, OBC4, ఐఎమ్ సారీ, OBC4, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఎవరు లైవ్లో ఎవరు చేస్తున్నారు? క్లాస్ జరిగేటప్పుడు చేయకండి, డేటా లాక్ అయిపోతుంది. క్లాస్ జరిగే టైంలో మీరు సర్వర్స్ అన్ని క్లోజ్ చేయాలి. క్లాస్ వినండి. మీరు సిస్టమ్ ఓపెన్ చేసి చేస్తుంటే ఇక్కడ ఓపెన్ అవ్వదు. ఎస్ అనండి. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? SM12కి వెళ్ళాలి. /n SM12, SM12. యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి, ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేయండి ఆ డేటా. ఓ మై గాడ్, చాలా ఉంది. సెలెక్ట్ చేయండి అక్కడ. డెలీట్ చేయండి. ఈ లాక్ డేటా అంటారు, డెలీట్. ఎస్ అనండి. క్లోజ్ చేయండి. OBC4కి వెళ్తున్నాను. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. కంటిన్యూ. సెలెక్ట్ చేయండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం కదా. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా వెళ్ళండి, జనరల్ డేటా. ఇవన్నీ ఆప్షన్లో ఉన్నాయి. మీరు ఏమైనా చేంజెస్ చేశారా? బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఏమైనా చేంజెస్ మార్చారా ఏంటి? బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ రిక్వైర్డ్లో ఉండకూడదు. చెక్ చేయండి, 1 by 1 చెక్ చేయండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్. సురేష్, మీరు ఎవరిని చేంజెస్ చేశారా ఏంటి? లేదు సార్. మరేంటి ఇంతకుముందు ఆప్షనల్లో ఉన్నాయి కదా, రిక్వైర్డ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది అట్లా? చూడండి, 1 by 1 చెక్ చేయండి, అన్ని కింద వరకు చూడండి. సార్ నేను కూడా ఆఫ్టర్నూన్ లోనే ఉన్నాయి కానీ నాకు కూడా అడుగుతుంది సార్ ఇవాళ చేస్తుంటే. ఎవరు చేంజెస్ చేశారు అయితే సిస్టంలో? ఫాస్ట్గా చూడండి. బ్యాక్ వెళ్ళండి. ఒక పని చేద్దాం, ఇక్కడ కాదు, ఇది వేరే వాళ్ళు వేరే చోట మార్చారు, ఇక్కడ కాదు. పని చేయండి, FB50కి వెళ్ళండి ఫస్ట్. FB50. సో FB50కి వెళ్ళారా? మీ కంపెనీ కోడ్ ఏంటి? AM00. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్. ఇచ్చారా? ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, రివర్స్ లో పోస్ట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. చూడండి, ఇది వేరే వాళ్ళు సిస్టంలో చేంజెస్ చేశారు, అవి మనం మార్చుకోవాలి మళ్ళీ. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, డెబిట్ చేయండి 10,000. క్రెడిట్ ఇవ్వండి
ఎంటర్ చేయండి. రిక్వైర్డ్లో ఉంటే మనం ఇవ్వచ్చు. ఓకే, ఎంటర్. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది అడుగుతుంది. పని చేయండి, డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, an entry is required అని అసైన్మెంట్ ఫీల్డ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మనం అసైన్మెంట్ ఫీల్డ్ ఇస్తే ఓకే అయిపోతుంది. సరే ఇచ్చేద్దామా? ఇవ్వండి, టెస్ట్ అని ఇచ్చేయండి. ఏం కాదు, టెస్ట్. ఇవన్నీ ఎవరో మార్చారు ఇవన్నీ కూడా. సార్ నేను సురేష్ గారు, మీరు అలా కాదు, కంగారు పడకండి, బాగా కలిసి చెప్తాను. ఇవ్వండి, ఆ వ్యాలిడేట్ అవన్నీ ఇవ్వండి, వ్యాలిడేట్ ఇవ్వండి. అసైన్మెంట్ దగ్గర టెక్స్ట్ అని ఇవ్వండి, టిఈఎస్టి, టెస్ట్ అని టైప్ చేయండి, టెస్ట్. కింద కూడా టెక్స్ట్, టిఈఎస్టి. అంటే ఎంట్రీ పోస్టింగ్ చేస్తున్నామంటే టెస్టింగే కదా. బ్యాక్ వెళ్ళండి. ఇవి ఇచ్చేసాం. ఓకే, చూడండి, మనం రాంగ్ తర్వాత మార్చేసుకుందాం అవన్నీ, ఎలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మనం లాస్ట్ వచ్చేద్దాం. సో ఇక్కడ ఏం చేసాము, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేయాలి మనం. కానీ ఏమైంది, బ్యాంక్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా, ఎంట్రీ రాంగ్ ఎంట్రీ. ఇది రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేయాలి. కానీ ఏమైంది, బ్యాంక్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ రాంగ్ ఎంట్రీ ఉంది. సేవ్ చేయండి, సేవ్. చూసారా, డాక్యుమెంట్ 26 వాజ్ పోస్టెడ్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం మనం. సో ఈ ఎంట్రీని ఏం చేయాలి, రాంగ్ ఎంట్రీ ఇది. సో ఎంట్రీని మనం రివర్స్ చేయాలి, రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయాలంటే మీనింగ్ ఏంటి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. అంటే ఒక డాక్యుమెంట్నే మనం రివర్స్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇది రాంగ్ ఎంట్రీ, రివర్స్ చేయాలి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి, FB08. FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, దీన్ని రివర్స్ చేస్తారు, అంటే క్యాన్సిల్ చేస్తున్నారు. వెళ్ళండి, FB టీ కోడ్ ఏంటి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08. FB08కి వచ్చేసాం, వచ్చామా? తర్వాత FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ని మాత్రమే మనం రివర్స్ చేస్తున్నాం. క్లియర్ కదా, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్కి వచ్చేస్తాం. పైన టైటిల్ బార్ చూడండి ఏముందో. తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం, కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఉంది, ఆల్రెడీ ఇవ్వాలి. తర్వాత ఫిజికల్ ఇయర్ 2025 ఇచ్చేశారు. తర్వాత చూడండి, రివర్సల్ రీజన్స్ అన్నాడు. రివర్సల్ రీజన్ మనం డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం కదా, P1 P2 అవన్నీ కనిపిస్తాయి. డ్రాప్ డౌన్ చేయండి, చూసారా, ఇగో P1 P2 P3 ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో P1 P2 P3 ఇచ్చాం. సో ఏం చేసాం, ఇక్కడ ఏం మిస్టేక్ చేశారు మీరు, వీటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు, మీ ఇష్టం. పేమెంట్ రాంగ్ ఇచ్చారా, పోస్టింగ్ డేట్ రాంగ్ ఇచ్చారా, టెక్స్ట్ ఫీల్డ్ రాంగ్ ఇచ్చారా, GL అకౌంట్ రాంగ్ ఇచ్చారా, మీ ఇష్టం. సో మనం GL అకౌంట్ రాంగ్ ఇద్దాం, P7, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. P7 ఇవ్వండి. సో P7 ఇచ్చేసాం. ఇదనమాట రివర్స్ చేస్తుంది. ఇది ఈ మిస్టేక్ చేసాం. తర్వాత సో డాక్యుమెంట్ పిక్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేసి చూడండి, డైరెక్ట్గా డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసి సేవ్ చేసేస్తే అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. అలా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తాయి మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, ఎంటర్ చేయండి. ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే మనం లాస్ట్ వన్, అది 26, ఇది రాంగ్ ఎంట్రీ, ఇదే కదా. 26 ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా, 26 అనేది పిక్ అయింది, 26 అనేది పిక్ అయింది, 26 అనేది పిక్ అయింది. ఇక్కడ మళ్ళీ రివర్సల్ రీజన్ తీసుకోండి, పోయింది. రివర్సల్ రీజన్ ఇవ్వండి, రివర్సల్ రీజన్ P7 P7 ఇచ్చేసాం. ఓకే, తర్వాత పోస్టింగ్ డేట్, ఏ రోజు పోస్ట్ చేస్తాం మనం ఈ డాక్యుమెంట్ని, అంటే ఏ రోజు రివర్స్ చేస్తున్నాను, ఈ రోజు డేట్ ఇవ్వండి, ఇచ్చేసాం. ఏ పీరియడ్లో ఉన్నాం మనం, ఫోర్త్ పీరియడ్ ఇవ్వాలి. ఓకేనా. సో చూడండి, 26 డాక్యుమెంట్ అనేది రాంగ్ ఎంట్రీ, కంపెనీ కోడ్ ఇచ్చేసాం. తర్వాత ఫిజికల్ ఇది ఇచ్చాం, రివర్సల్ రీజన్ ఇచ్చాం, పోస్టింగ్ డేట్ ఇచ్చాను, పోస్టింగ్ పీరియడ్ ఇచ్చేసాం.
డిస్ప్లే బిఫోర్ రివర్సల్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది? 26 కాదా చెక్ చేసుకోవాలి మనం. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన ఉంది చూడండి, ఇది దీనిపైన క్లిక్ చేస్తే 26 కాదా తెలుస్తుంది మీకు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేయండి, అంటే డాక్యుమెంట్ చూడొచ్చు మనం. ఇదే కదా, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ రివర్స్ లో ఉంది. బ్యాంక్ అకౌంట్ ఎటా టు రెంట్ అకౌంట్ ఉంది, రాంగ్ ఎంట్రీ. ఇదే కరెక్ట్. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి, సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ నంబర్ 27 వాజ్ పోస్టెడ్. అంటే 26 అనేది 27 గా పోస్ట్ అయింది. చెక్ చేద్దాం రివర్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్ లో ఉంటాయి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03 FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి పోస్ట్ చేసినవన్నీ. ఎంటర్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. లాస్ట్ 27 చూసారా, అది 25 అనేది రాంగ్ ఎంట్రీ, అంతే కదా. 26 అనేది రాంగ్ ఎంట్రీ, డబుల్ క్లిక్ చేయండి, ఇది రాంగ్ ఎంట్రీ, ఇది రాంగ్ ఎంట్రీ. 26 అనేది 27 గా రివర్స్ అయింది. బ్యాక్ వెళ్ళి 27 పైన డబుల్ క్లిక్ చేయండి, 27 చూడండి రివర్స్ అయిందా లేదా చెప్పండి, ఎవరు చెప్తారు? ఫైండ్ అవుట్ చేయండి, రివర్స్ అయిందా లేదా. రివర్స్ అయింది. రివర్స్ అయ్యింది. అయిందా, ఎలా చెప్పారు? ఇంతకు ముందు 26 డాక్యుమెంట్ లో Very బ్యాంక్ good. అకౌంట్ అనేది డెబిట్ ఉంది, ఇప్పుడు క్రెడిట్ అయ్యింది. వెరీ గుడ్, అప్రిషియేట్. చూడండి ఇంతకుముందు చూడండి, రెంట్ అకౌంట్ దగ్గర 50 ఉంది, ఇప్పుడు ఏమైంది, రెంట్ అకౌంట్ దగ్గర 40 ఉంది, అంటే రివర్స్ అయింది అనమాట. రెంట్ అకౌంట్ అనేది 40 అయింది, బ్యాంక్ అకౌంట్ అనేది 50 అయింది. యాక్చువల్గా ఇదే కరెక్ట్ ఎంట్రీ, బట్ ఫస్ట్ లో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం కాబట్టి రివర్స్ చేసి క్యాన్సిల్ చేసాం. సో డాక్యుమెంట్ని ఇలా రివర్స్ చేస్తారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి, హ్యాట్ సింబల్ పైన. ఇక టీ కోడ్ చూడండి, టీ కోడ్ ఉంది FB08, అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ రివర్స్ చేసామని అర్థం. FB08 టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి, ఈ డాక్యుమెంట్ రివర్స్ చేసాం అంటే క్యాన్సిల్ చేసామని అర్థం. FB08 అంటే అంతే కదా. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఏముంది, ఏబి అంటే రివర్సల్. న్యూ సెషన్ తీసుకుని OB A7కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకుని OB A7కి వెళ్ళండి. ఇది క్లోజ్ చేయండి, క్లోజ్ చేస్తే ఓపెన్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకుని OB A7. ఎస్ఐ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి ఎస్ఐ పైన. ఎస్ఐకి ఆపోజిట్లో ఏముంది, ఏబి క్రింద, ఎస్ఐ క్రింద ఏబి ఆపోజిట్ అంటే రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏబి అనమాట. సో ఎస్ఏ పోస్ట్ చేశారు, దాన్ని రివర్స్ చేస్తే ఏబిగా వస్తుంది అనమాట. దీన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. ఓకే అంతే కదా. FB03కి వెళ్ళండి, FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్. లాస్ట్ చూడండి 26 ఎస్ఏ డాక్యుమెంట్, 27 ఏబి డాక్యుమెంట్, అంటే రివర్స్ అయిందని అర్థం. దానిపైన డబల్ క్లిక్ చేసి హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తుంది టీ కోడ్, లేదంటే ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ఏ అనేది మామూలుగా పోస్ట్ చేసాం, తర్వాత రివర్స్ చేసాం దాన్ని, ఏబి. క్లియర్ కదా అట్లా. నెక్స్ట్ వన్ మోర్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ 10,000 ఇవ్వండి.
ఎంటర్ చేయండి. మీరు డబుల్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి చెప్తాను. అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వండి, ఎంటర్. అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. టెస్ట్, ఎంటర్. వ్యాలిడేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇచ్చి. వ్యాలిడేట్ అంటే టుడే డేట్ అని అర్థం. ఈరోజు డేట్ ఇవ్వండి, ఎంటర్. టెక్స్ట్ కూడా టెస్ట్ ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఏంటి, రెంట్ అకౌంట్ అటా టు బ్యాంక్ అకౌంట్ అని ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏమైంది, 10,000 ఇచ్చాం, మనం 20,000 చేయాలి. అది కూడా మిస్టేకే కదా. సో అప్పుడు ఏం చేస్తాం, డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. ఎనీ పర్టికులర్ రీజన్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశామని ఆడిట్ టీమ్ వాళ్ళు కనుక మీకు ఇంటిమేట్ చేస్తే మ్యాండేటరీగా ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేయాలి. ఇక్కడ 10,000 ఇచ్చాం, మనం 5,000 ఇవ్వాలి, బట్ 10,000 ఇచ్చాం. ఏం చేస్తాం, ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో వన్ మోర్ టైం చేస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఎంత వస్తుంది, డాక్యుమెంట్ నెంబర్. డాక్యుమెంట్ నెంబర్ 28. 28 అనేది రాంగ్ ఎంట్రీ, దీన్ని రివర్స్ చేయాలి. ఎలా చేస్తాం, ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, FB08, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ట్రాన్సాక్షన్ కోడ్ FB08, ఎంటర్. డాక్యుమెంట్ నెంబర్ డైరెక్ట్గా ఇచ్చేయండి. చూడండి, సింపుల్గా చేసేద్దాం. 28 ఇచ్చేసాం. తర్వాత కంపెనీ కోడ్ ఉంది, ఫిజికల్ ఇయర్ ఉంది. రివర్సల్ రీజన్ ఇవ్వండి, రివర్సల్ రీజన్. డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి కూడా పిక్ చేసుకోవచ్చు. ఏమి ఇచ్చాం, అమౌంట్ రాంగ్ ఇచ్చాం కదా, పోస్టింగ్ రాంగా, ఏదో ఒకటి తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవ్వండి, పేమెంట్ రాంగ్, కరెక్ట్ ఇవ్వండి. తర్వాత పీరియడ్, పోస్టింగ్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ 4 చూడండి, ఇచ్చేసాం. డైరెక్ట్గా సేవ్ చేస్తే డాక్యుమెంట్ రివర్స్ అవుతుంది. డిస్ప్లే బిఫోర్ రివర్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు 28 కాదా అనేది. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి కూడా పిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు, డైరెక్ట్గా సేవ్ చేసినా కూడా డాక్యుమెంట్ని మనం ఎట్ ఏ టైం రివర్స్ చేయొచ్చు. సేవ్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ నెంబర్ 29 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే 28 అనేది 29గా రివర్స్ అయింది. చెక్ చేద్దాం. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ FB03లో ఉంటాయి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని 1000 డాక్యుమెంట్స్ అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 డాక్యుమెంట్స్ అవ్వచ్చు. అవన్నీ కూడా AT కోడ్లో స్టోర్ అవుతాయి, FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో సేవ్ అవుతాయి. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. 28 ఉంది కదా, 29గా రివర్స్ అయింది. AB ఉందంటే ఏంటి, రివర్స్ అయినట్లు. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. 28 అనేది రాంగ్ ఎంట్రీ, 10,000 ఇచ్చాం, 1,000 ఇవ్వాలి. మనం ఏం చేసాం, రివర్స్ చేసాం. చూడండి, రివర్స్ అయిందా లేదా డాక్యుమెంట్. రెంట్ దగ్గర 40 ఉండాలి, పోస్టింగ్ ఫీజు బట్టి చెక్ చేసుకోవాలి మనం, కానీ 50 ఉంది. బ్యాంక్ దగ్గర 40 ఉంది, అంటే ఏంటి, డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిందని అర్థం. క్లియర్ కదా, అది డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. ఓకేనా, రెంట్ అకౌంట్ అటా టు బ్యాంక్ అకౌంట్, కానీ బ్యాంక్ దగ్గర 40 ఉంది, 40 డెబిట్, 50 క్రెడిట్. రెంట్ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది, రివర్స్ అయిపోయింది, అంటే క్యాన్సిల్ అయింది. క్లియర్ కదా, రైట్. వెళ్ళండి. నెక్స్ట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేసాం, అంటే ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసి దాన్ని రివర్స్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మాస్ రివర్సల్. థర్డ్ వన్ చేద్దాం. మాస్ రివర్సల్. అంటే మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఏంటి, FB50. రెంట్ అకౌంట్ అటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే బ్యాంక్ అకౌంట్ అటా టు రెంట్ అకౌంట్ ఇవ్వండి.
మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ రివర్సల్ ప్రాసెస్ అని అర్థం. ఇచ్చారా? ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సో ఇదేంటి? రాంగ్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ బ్యాంక్ అకౌంట్ ఎటాటు రెంట్ అకౌంట్. రాంగ్ ఎంట్రీ ఇది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 30 డాక్యుమెంట్ నెంబర్ 30. సో ఇలాంటి డాక్యుమెంట్స్ నేను రాంగ్ డాక్యుమెంట్స్ ఇంకొక 5 పోస్ట్ చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా మనకి? సేమ్ టు సేమ్ ఈ 30 డాక్యుమెంట్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని నేను పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఎవరు చెప్తారు? ఎనీ స్పెషల్ ఫీచర్ ఉందా మనకి? హ్మ్? వెళ్ళండి. ఇది మనం పోస్ట్ ఎవరో చెప్పారు పోస్ట్ విత్ రిఫరెన్స్. వెళ్ళండి. గో టు Post with- టాప్ లో గో టు పైన గో టు ఉంచు, టాప్ లో ఇంకా పైన కమాండింగ్ ఫీల్డ్ పైన ఉంది. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. 30 ఈ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. చూసారు? రాంగ్ ఎంట్రీ ఇది. బ్యాంక్ అకౌంట్ అటాటు రెంట్ అకౌంట్. రాంగ్ ఎంట్రీ. సేవ్. కంటిన్యూ. అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. సేవ్. కంటిన్యూ. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. సేవ్. అలా ఒక 3 డాక్యుమెంట్స్ చేయండి. 33 ఇంకొక 3 చేయండి. 3 or 4. గో టు వెళ్తాం. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్ సేవ్. అంతే. వన్ మోర్ చేయండి. సేవ్ చేయండి. ఎంటర్. సేవ్. సేవ్ చేశారా? చూడండి 36 30 నుండి 36 వరకు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాం. FB03కి వెళ్ళాలి. FB03లో ఉండేది డాక్యుమెంట్స్ అన్ని కూడా 30 నుండి 36 వరకు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాము. ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్. ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి. సో చూడండి 30 నుండి 36 వరకు ఇవన్నీ రాంగ్ ఎంట్రీసే. 30 నుండి 36 వరకు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాం. ఇవన్నీ రివర్స్ చేయాలి. మాస్ రివర్సల్. ఎట్ ఏ టైం మనం ఇవన్నీ రివర్స్ చేస్తాం. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. ఎట్ ఏ టైం రివర్స్ చేస్తున్నాం. మాస్ రివర్సల్. టీ కోడ్ ఏంటి? మాస్ రివర్సల్ టీ కోడ్ F.80. వెళ్ళండి. F.80 30 నుండి 36 వరకు రివర్స్ చేయాలి. F.80 టీ కోడ్స్ ఇంపార్టెంట్ టీ కోడ్స్ అండి. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు మ్యాండేటరీగా చెప్పాలి. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి సపరేట్గా వీడియోస్ ఉన్నాయి, అవి ఇస్తాను మీకు. ఎండ్ యూజర్ జాబ్స్ కొట్టడం చాలా ఈజీ. అకౌంటెంట్గా వర్క్ చేస్తే 30,000 ఇస్తారు. అది SAPలో ఎండ్ యూజర్గా వెళ్ళారనుకోండి 1 lakh వరకు ఉంటుంది శాలరీ ఫ్యూచర్లో. ఒక 3-4 years వర్క్ చేస్తే. కానీ వర్క్ కొంచెం బర్డెన్ ఎక్కువ ఉంటుంది R2 వర్క్ వాటికి. బట్ చేస్తే మాత్రం మంచి లైఫ్. చూడండి. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. మాస్ రివర్సల్ కంపెనీ కోడ్. నెక్స్ట్ కింద డాక్యుమెంట్ నంబర్ 1 ఇవ్వండి. 1 కాదు, ఏ నెంబర్? 30 కదా, మనం రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. 30 నుండి 36 ఇవన్నీ రివర్సల్ అవ్వాలి. ఏ డాక్యుమెంట్ రివర్సల్ అవ్వాలి? 30 నుండి 36. ఇవి సీక్వెన్షియల్లో ఉన్నాయి. 30 to 36 అనేది సీక్వెన్షియల్. నాన్ సీక్వెన్షియల్ ఉంటే రైట్ సైడ్ ఉంది చూసారా? రైట్ సైడ్ అక్కడ దానిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ సెలక్షన్స్ ఇవ్వచ్చు. మీరు మల్టిపుల్ సెలక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. మీరు ఒక పేపర్లో ఫస్ట్ ఏం చేయాలి? పేపర్లో నెంబర్స్ అని ఒక ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 7, డాక్యుమెంట్ నెంబర్ 20, డాక్యుమెంట్ నెంబర్ 31 నాన్ సీక్వెన్షియల్లో ఉంటాయి. అవన్నీ కాపీ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ 2025.
రివర్సల్ రీజన్ ఉందా? P5 ఉంది, లేదంటే మీ ఇష్టం ఏదో ఒకటి ఇవ్వచ్చు అక్కడ. ఓకేనా? ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. లాస్ట్లో టెస్ట్ రన్ ఉంది. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. జస్ట్ చెక్ చేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. డాక్యుమెంట్ డేట్ పీరియడ్ ఇస్తారు, ఇవ్వకపోయినా ఏం కాదు. ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్లో ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఏ డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 30, 31, 32, 33, 34, 35, 36 ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి. కంపెనీ కోడ్, ఏ ఇయర్, ఏ టైప్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ అంటే రియల్ రన్ కాదు, జస్ట్ మనం టెస్ట్ చేసుకుంటున్నాం. టెస్ట్ రన్ రిమూవ్ చేసేస్తున్నాను అంటే ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ 30 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 37. 30, 37గా రివర్స్ అయింది. 31 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 38. 32 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 39. 33 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 40. 35 32గా అట్లా, అంటే 30 నుండి 36 వరకు ఉన్నాయి. అవన్నీ కూడా 37, 38, 39, 40, 41, 43గా రివర్స్ అయినాయి. టోటల్గా 7 డాక్యుమెంట్స్ రివర్స్ అయినాయి అట్లా. మాస్ రివర్సల్ 100 డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం రివర్స్ చేయొచ్చు. క్లియర్ కదా? చెక్ చేద్దాం రివర్స్ అయిందా లేదా. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్. చూడండి 30 తర్వాత మనం ఎక్కడ 30 నుండి 36 వరకు ఏబి ఉంది. తర్వాత 37, 38, 39 అన్ని ఏబి ఉంది. చూసారా? 37 అవన్నీ కూడా ఏబి రివర్స్ అయిందనమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో రివర్స్ అయింది ఎక్కడ? అది రెంట్ అకౌంట్ అనేది 40 అయింది, బ్యాంక్ అకౌంట్ అనేది 50 అయింది. రివర్స్ అయింది అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయింది. 30 నుండి 36 వరకు ఇచ్చినవన్నీ కూడా 37, 38, 39, 40 అలా మొత్తం అన్ని కూడా రివర్స్ అయినాయి. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. క్లియరా? క్లియరా కదా? క్లియరా కదా? క్లియర్ సార్, క్లియర్. క్లియర్, అర్థమైంది కదా? సార్ బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఏమన్నా చూడండి అక్కడ. డాక్యుమెంట్ రివర్సల్. తర్వాత చూడండి రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఆల్రెడీ మీరు పోస్ట్ చేసిన రివర్స్ చేశారు మీరు. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేశారు మీరు? ఆల్రెడీ రివర్స్ చేశారు. ఏబి ఉంది కదా, దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తారు. ట్రై చేయండి. మీరు ఓన్గా చేస్తారా? రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఎలా చేయాలో ట్రై చేస్తారా? సేమ్ ప్రాసెస్ సార్? సేమ్ ప్రాసెస్. టీ కూడా ఏమో F-02కి వెళ్ళాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. అదే అక్కడ ఉంది కింద పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంది కదా. సో జనరేట్ రివర్సల్ పోస్టింగ్ 37 రివర్స్ చేశారు కదా, ఇది 37 రివర్స్ చేశారు కదా, దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. దీనిపైన క్లిక్ చేసుకుని క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. చూస్తే రివర్స్ అయిందా లేదా? మళ్ళీ మీరు యాక్చువల్గా ఇంతకుముందు రివర్స్ చేసినప్పుడు రైట్ ఎంట్రీలో ఫామ్ అయింది. బట్ మళ్ళీ ఏమైంది? మళ్ళీ రాంగ్ ఎంట్రీగా వస్తుంది. అంటే మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. ఏబిఏ వస్తుంది మళ్ళీ సెకండ్ టైం కూడా. క్లియరా? రివర్స్ అయిపోయింది ఇక్కడ డాక్యుమెంట్. చూడండి ఏబి ఉన్నప్పుడు రివర్స్ అయినట్లే. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. రివర్స్ చేసిన మల్టిపుల్ పోస్టింగ్స్ ఉంటాయి అలా సార్, SBI, HDFC అట్లా మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటాయి అలా సార్ రివర్స్ అయ్యేది. మీకు మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటే ఏమైంది? ఎట్లయినా రివర్స్ అవుతుంది. ఏ డాక్యుమెంట్ అయినా రివర్స్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి అన్ని. మల్టిపుల్ బ్యాంక్స్ ఎందుకుంటే ఒకటే ఉంటుంది బ్యాంకు, ఏ ఎంట్రీ అయినా రివర్స్ అవుతుందండి. ఈ ఒకటే కాదు, మీకు మీరు ఎంట్రీలో ఏ బ్యాంక్ ఇచ్చారనేది అనవసరం. ఆ టీ కోడ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ని కూడా రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఓన్ ఇది ఒకటే కాదు, మీరు వేరే బ్యాంక్ తీసుకున్నా రివర్స్ అవుతుంది. రివర్స్ అవడానికి దానికి సంబంధమే ఉంది.
క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. సో టోటల్గా ఇవన్నీ చేసేసాం మనం. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఇంపార్టెంట్, మాస్ రివర్సల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఇంపార్టెంట్. సో రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్. సో మీరు ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసిన టైంలో మీరు ఏమైనా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, మనం అన్ని ఫీల్డ్స్ చేంజెస్ చేయలేము. అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం? రివర్సల్ డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి రివర్స్ చేస్తాం. సో రివర్స్ చేసినవి అన్ని కూడా రాంగ్ ఎంట్రీస్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి ఆ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తాం. 40-50 అనేది కరెక్ట్గా మీకు గుర్తుంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అది క్లియరా? FD03కి వెళ్ళండి. మనం ఏ ఫీల్డ్స్ చేంజ్ చేయగలుగుతాం? వ్యాలిడేట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ పైన SBI పోస్ట్ చేయలేదా? పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేయండి. పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఈ 3 మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. వేరే ఎంట్రీస్ ఏవి మార్చలేం. GL అకౌంట్, కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నెంబర్, అమౌంట్ ఇవేమీ మార్చలేం. కాబట్టి ఏం చేస్తామో మార్చలేం కాబట్టి ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. క్లియరా? ఇది డాక్యుమెంట్ రివర్సల్ అంటారు ఈ కాన్సెప్ట్ని. నెక్స్ట్ క్లాస్ శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా, సిలబస్ కాపీ ఓపెన్ చేసి డాక్యుమెంట్ రివర్సల్ కంప్లీటెడ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ టుమారో మీరు పని చేద్దాం. మీరు ప్రిపేర్ అవుతారా? టుమారో డే ఆఫ్టర్ హాలిడే తీసుకుంటారా? ప్రిపేర్ అవుతారా? ఎలా వర్క్ చేద్దాము? సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. శాంపిల్ డాక్యుమెంట్లో FBM3లో టీ కోడ్ ఇచ్చినప్పుడు టెంప్లెట్స్ ఇస్తాం కదా సార్, జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? పర్టికులర్ నంబర్ ఇది ఎలక్ట్రిసిటీ అని, పర్టికులర్ నంబర్ అని వాటర్ కానీ, పర్టికులర్ నంబర్ అని రెంట్ కానీ, ఇలా ఎక్సెట్రా ఒక 10 to 10 షీట్ మెయింటైన్ చేయాలండి. షీట్ మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా. ఇప్పుడు మంత్లీ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, ఆ షీట్ అనేది ఒకటి ఎక్సెల్ షీట్ అనేది మెయింటైన్ చేయాలి. దాని ప్రకారం చేసుకోవటమే. అంటే ఇప్పుడు యూజర్స్ అలానే మెయింటైన్ చేస్తారా లేకపోతే కన్సల్టెంట్ చేస్తారా సార్ ఇది? శాంపిల్ డాక్యుమెంట్ చేయటమా? రైట్, అదే షీట్ అంటున్నారు కదా ఇప్పుడు. షీట్ మీరే చేసుకోవాలండి. ఎండ్ యూజర్స్ కి వర్క్ అనేది కంప్లీట్ గా ఎక్సెల్ పైన చాలా గ్రిప్ ఉండాలి. కన్సల్టెంట్ ఏం చేయరు, మీరే చేసుకోవాలి. రైట్. మీరు ఎంట్రీ పోస్టింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎండ్ యూజర్దే కదా. కాబట్టి ఎండ్ యూజరే మీరే కేర్ తీసుకోవాలి. కన్సల్టెంట్ కన్నా ఎండ్ యూజర్సే ఎంట్రీస్ బాగా పోస్ట్ చేస్తారు, కరెక్ట్గా పోస్ట్ చేస్తారు, రాంగ్ ఎంట్రీస్ లేకుండా. సీనియర్స్ అయితే, ఫ్రెషర్ అయితే రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు మేబీ. బట్ ఏదైనా సరే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ వర్క్ చేసినా కూడా కంప్లీట్గా మీరే మెయింటైన్ చేసుకోవాలి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేస్తారు. అది ఓకే. కాకపోతే మీకు ఏంటి, శాంపిల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు కన్సల్టెంట్ ట్రైనింగ్ ఇస్తాడు ఎండ్ యూజర్కి. ఓకే. ఎండ్ యూజర్ అనేవాడు ఓన్లీ ఎండ్ యూజర్ స్క్రీన్ వరకే వర్క్ చేస్తాడు. కన్సల్టెంట్ అనేవాడు ఎండ్ యూజర్ స్క్రీన్లోనూ వర్క్ చేస్తాడు, కన్సల్టెంట్ స్క్రీన్లో కూడా వర్క్ చేస్తాడు. కాకపోతే ఏంటి, ప్రొడక్షన్ సర్వర్లో వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఎండ్ యూజర్ కన్సల్టెంట్కి ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉండదు. ఓన్లీ డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. అంటే ఏంటి, అక్కడ కాన్ఫిగరేషన్ చేస్తుంటారు, మిస్టేక్ చేస్తుంటారు, అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తుంటారు, తర్వాత ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తుంటారు, ఇదంతా ఉంటుంది. ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైం సర్వర్. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఎండ్ యూజర్కి 99% ప్రొడక్షన్ సర్వర్లో, కన్సల్టెంట్కి 99% ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉండదు. ఒకవేళ కావాలి అంటే ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు వాళ్ళు. బేసిస్ టీమ్ వాళ్ళకి ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేసి ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ తీసుకుంటారు. అది కూడా వెరీ రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంది. ఎనీవే, ఎండ్ యూజర్కి సంబంధించిన ప్రతి వర్క్ అనేది ఎండ్ యూజరే కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అనమాట. శాంపిల్ డాక్యుమెంట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కంప్లీట్గా వీళ్ళే చూస్తారు. టెక్నికల్ ఇష్యూస్ ఫామ్ అయితే కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేస్తారు, సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. క్లియరా? ఓకే. ఓకే సార్, క్లియర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. టుమారో వర్కింగా కాదా చెప్పండి.
టుమారో డే ఆఫ్టర్ టుమారో మీరు సార్ మేము ఫాలో అవ్వగలం అనుకుంటే రేపు క్లాస్ తీసుకుంటాను. లేదు సార్ మేము ప్రాక్టీస్ చేస్తామంటే ఇది లాస్ట్ హాలిడే, తర్వాత మీకు హాలిడేస్ ఉండవు. సాటర్డే సండే హాలిడేస్ ఇవ్వను, ఎందుకంటే 3 monthsలో అవ్వట్లేదు సిలబస్. 3 months 20 daysకి వెళ్ళిపోతుంది, చాలా ఉంది. ఇది ఒక పెద్ద ఓషన్. క్లాస్ సార్ ఎక్కువ నుండి హాలిడేస్ తీసుకుంటారు ఇవ్వండి సార్. ఉమ్? సార్ చెప్పండి. ప్రాక్టీస్ చేస్తాము, కొద్దిగా హాలిడే ఇవ్వండి సార్. ఓకే, అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇది లాస్ట్ హాలిడే, సాటర్డే సండే లాస్ట్ అన్నమాట. నెక్స్ట్ నుండి హాలిడేస్ మేబీ మీకు ఉండవు, కాబట్టి టుమారో డే ఆఫ్టర్ టుమారో యూటిలైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. Okay, sir. గుడ్ నైట్ ఆల్, హ్యాపీ వీకెండ్. సార్ ఓకే సార్ సార్. ఒక నిమిషం సార్, చెప్పండి. మనం FB50లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తుంటే వాటికి ఏదైనా రిజల్యూషన్ ఉందా సార్? అంటే టెక్స్ట్ అవన్నీ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసినా కానీ అది అంతే వస్తుంది సార్. G0 చెక్ నేను చేసినా అంతే చెప్తాను, దానికి వస్తుంది. వేరే ఆప్షన్ ఉంది, నేను చెప్తాను మీకు. ఎక్కడ స్క్రీన్ షేర్ చేస్తారో చెప్తాను. అప్పుడు ఇందాక చేశారు కదా సురేష్ అన్న పర్సన్ షేర్ చేయండి. ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, మర్చిపోయింది, ఈయన చేసేద్దాం. సురేష్ గారు మీరు ఓకే సార్, చేయండి. సరే. మీరు FB50కి వెళ్ళండి, మీకు ఎందుకు వస్తుంది అవన్నీ కూడా. టెక్స్ట్ ఫీల్డ్ అవేమి ఇవ్వకుండా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు దానిపైన డబుల్ క్లిక్ చేయండి, చేద్దాం. ఇవి ఎవరో చేంజెస్ చేస్తున్నారు, మార్చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓన్లీ 50కి మాత్రమే అడుగుతుంది. ఎంట్రీ రిక్వెస్ట్ ఫిజికల్. ఓకే ఓకే, క్లోజ్ చేయండి. మీకు ఎందుకు వస్తుంది ఇట్లా? క్లోజ్. OB41 వెళ్ళండి. న్యూ సెషన్, న్యూస్. ఓకే, వెళ్ళండి. OB41 50 కదా, చూడండి పని పోస్టింగ్ కీస్ అనమాట. 50 ఎక్కడుందో చూడండి. 50 పైన డబుల్ క్లిక్ చేయండి. పార్టీ అండ్ డెబిట్, 50 అండ్ క్రెడిట్ కదా. పైన ఫీల్డ్ స్టేటస్ పైన మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. మీరు 50 పైన డబుల్ క్లిక్ చేయండి సార్. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. అది జనరల్ డేటాకి వెళ్ళండి. జనరల్ డేటా ఇక్కడ చూసారా, ఎవరో రిక్వైర్లో పెట్టారు చూసారా, అసైన్మెంట్ ఫీల్డ్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది OB34 కాదు, OB41లో కూడా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా మీ పాయింట్? ఇక్కడ ఆప్షనల్లో పెట్టేయండి. అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షనల్. సో అసైన్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఇంకెవరికైనా వస్తే ఇదే చేయండి. OB41కి వెళ్ళాలి. పార్టీ మన 50 లైన్ ఐటమ్ 2కి అడుగుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. సో ఇవి ఏం చేయాలి, మనం ఆప్షనల్లో పెట్టేసాం. సేవ్ చేయండి. ఇంకా ఏమడిగింది? కంటిన్యూ. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి, క్లిక్ చేయండి. ఆప్షనల్లో లేదు, బ్యాక్ వెళ్ళండి. రిక్వైర్డ్లో లేదు, బ్యాక్ వెళ్ళండి. అన్ని చెక్ చేయండి. అలాగే బ్యాక్ వెళ్ళండి. వ్యాలిడేట్ ఆప్షనల్లో పెట్టండి, సేవ్ చేయండి. ఇంకా అడగదు మిమ్మల్ని, సేవ్ చేయండి. కంటిన్యూ. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇంకా మిమ్మల్ని అడగదు, ఫీల్డ్ స్టేటస్ ఏమీ అడగదు, డైరెక్ట్గా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది OB34 కాదు, OB41లో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత చెప్తాను, ఇది సపరేట్ క్లాస్. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, సపరేట్ క్లాస్ ఇది, నేను తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి, SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, చాలా ఇంపార్టెంట్. SAP జాబ్స్ రావాలంటే చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేయాలండి, ఈజీగా జాబ్స్ రావు. ఇక్కడ మీరు పే చేసే 10,000 15,000 మ్యాటర్ కాదు, మీరు చేసే హార్డ్ వర్కే మీరు రియల్గా ఇన్వెస్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా మంది బ్యాక్ అవుతారు, ఎందువల్ల చాలా ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది, అది నేర్చుకోవాలి. పేషెన్సీ ఉన్నవాళ్ళు ఎలాగైనా సాధించాలన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఒక ఆయన ఉన్నారు మన దగ్గర, ట్రైనర్ స్టూడెంట్, చూసారా, అడగలేదు చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ అడగలేదు, అసైన్మెంట్ ఫీల్డ్ అడగలేదు, వ్యాలిడేట్ అడగలేదు, చేంజెస్ చేసాం, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే
పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. మంత్లీ 1 lakh శాలరీ వస్తుంది. లేదంటే 20,000, 30,000, 40,000, 50,000 వర్క్ చేయటమే ఎన్ని రోజులు అయినా సరే. క్లియర్ కదా? డౌట్ క్లియర్ అయిందా? ఓకే సార్. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ ఆల్. హ్యాపీ వీకెండ్. గుడ్ నైట్ సార్. విష్ యూ సేమ్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. గ్రూప్లోంచి రిమూవ్ చేయడం అవన్నీ వద్దు. సో డెడికేటెడ్గా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫీజు పెండింగ్ ఉందండి. చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ వెంటనే క్లియర్ చేయాలి. డిలే చేయకండి. నేను అందరినీ కాంటాక్ట్ చేయలేను కదా. సో వెంటనే ఫీజెస్ అనేవి పే చేయాలి. అది గ్రూప్లోంచి రిమూవ్ చేస్తే మళ్ళీ యాడ్ చేయలేను, నేను ముందే చెప్తున్నాను. అలాగే వీడియోస్ అన్నీ కూడా ప్రైవేట్లో పెట్టేస్తాను. ఎంతవరకు పేమెంట్ చేసిన వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది, అందరికీ ఉండదు. మీ మెయిల్ ఐడీస్ ఇచ్చారు, అందరూ మెయిల్ ఐడీస్ అందరివి మన దగ్గర ఉన్నాయి. సో వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. చేంజ్ చేసేస్తాను, సెట్టింగ్స్ అన్ని మార్చేస్తాను. పేమెంట్ చేసిన వాళ్ళకే వస్తాయి వీడియోస్ కూడా. కాబట్టి ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. హ్యాపీ వీకెండ్.